హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. రాజమౌళి డాక్యుమెంటరీ సిరీస్ చూసేసాను భయ్య. ఈ సిరీస్ టోటల్ 75 మినిట్స్ ఉంది. వెబ్ సిరీస్ మొత్తం రాజమౌళి గారి ఇన్సైడ్ డీటెయిలింగ్స్ తో నిండిపోయింది. ఆయన మైండ్ సెట్ మొత్తం ఎలా ఉంటుందో, తన టీం వర్క్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో, ఒక్కొక్క సినిమాకి తన ఎలాంటి ఎఫర్ట్ పెట్టారో మొత్తం తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ పక్కా చూడాల్సిందే. సిరీస్ స్టార్ట్ అవ్వడం రాజమౌళి గారి ఫ్యామిలీ స్టేటస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా బయోగ్రఫీ అండ్ లైఫ్ స్టైల్ గురించి మొత్తం సిరీస్ రన్ అవుతుంది. కాకపోతే నేను వెబ్ సిరీస్ ని తెలుగులో చూడడం స్టార్ట్ చేశా. మన తెలుగు హీరోస్ కి వేరే డబ్బింగ్ చెప్పించడం ఏం బాలేదు భయ్య. నేను వెంటనే ఇంగ్లీష్ కి షిఫ్ట్ అయిపోయా. సిరీస్ ని ఇంకా కొంచెం ఎక్కువ లెంతీగా తీసి ఉంటే బాగున్ను. రాజమౌళి గారు తన జర్నీని ఎలా స్టార్ట్ చేశారు, తన జర్నీలో ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎలాంటి వర్క్ నేర్చుకున్నారు అనేది ఇంకా డీటెయిలింగ్ గా చూపించి ఉంటే బాగున్ను. సిరీస్ లో ఫన్ జనరేట్ చేశారు, ఎమోషన్ చూపించారు అండ్ మాక్సిమం సిరీస్ మొత్తం రాజమౌళి గారి ఫోకస్ షార్ట్స్ తోనే సిరీస్ కవర్ చేశారు. సిరీస్ లో రాజమౌళి గారి చైల్డ్హుడ్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, అన్సీన్ ఫొటోస్ అన్ని కవర్ చేశారు. అలాగే చిన్న చిన్న పాయింట్స్ ని కూడా హైలైట్ చేసి చూపించారు. రాజమౌళి గారు మూవీ స్టాంప్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో, రాజమౌళి గారికి థాట్స్ ఎలా వస్తాయో, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎలాంటి విషయాలు తెలుసుకున్నారో, ఇలా చాలా విషయాలు చూపించారు. జేమ్స్ కెమెరాన్ గారు కూడా రాజమౌళి గారి గురించి మూవీ క్రాఫ్ట్స్ విషయంలో చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చెప్పారు. కాకపోతే సిరీస్ లో రాజమౌళి గారి గురించి చాలా అన్నోన్ ఫ్యాక్ట్స్ వదిలేశారు. అవి కూడా పిక్చరైజ్ చేసి ఉంటే బాగున్ను. అండ్ రాజమౌళి గారికి బాహుబలి కన్నా ఈగా మూవీ తీయడమే చాలా టఫ్ జాబ్ లా అనిపించింది అంట. ఫస్ట్ ఆ మూవీ మీద థాట్ రాగానే విఎఫ్ఎక్స్ సూపర్విజర్స్ తో డిస్కషన్ చేశాక మూవీ వర్కౌట్ కాదు అన్నారంట. కానీ రాజమౌళి మాత్రం ఈ ప్రాజెక్ట్ తప్పకుండా చేయాల్సిందే అని అన్నారంట. మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటది కాబట్టి బడ్జెట్ కూడా ప్రొడ్యూసర్స్ అనుకున్న దానికంటే దాటేసిందంట. అయినా సరే రాజమౌళి గారి లెక్క చేయకుండా మూవీని కంప్లీట్ చేశారు. అండ్ మగధీర షూటింగ్ టైంలో తన వైఫ్ కి ఒక ఇన్సిడెంట్ అయ్యిందంట. ఆ టైంలో రాజమౌళి గారు చాలా భయపడ్డారంట. అండ్ తన లైఫ్ లో తను ఎక్కువగా భయపడింది ఆ ఒక్క టైంలోనే అంట. ఇలా చాలా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. కాకపోతే మన తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ లో చూస్తే మనకి ఆ ఫీల్ అండ్ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్లీ ఈ సిరీస్ రాజమౌళి గారికి ఒక ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. సిరీస్ లో ప్రతి ఒక్క ఫ్రేమ్ ని, ప్రతి ఒక్క పాయింట్ ని డీటెయిల్ గా చూపించారు.